శ్రీమాత్రే నమః. మహాశివుణ్ణి అభిషేకాలతో, బిల్వపత్రాలతో, తుమ్మిపూలతో భక్తిగా పూజించే పండగ మాఘ బహుళ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు వచ్చేది మహాశివరాత్రి. ఈ శివరాత్రి మంగళవారం వస్తే ఎంతో పుణ్యప్రదము. శివరాత్రి రోజున పగలు ఉపవాసము చేయాలి, రాత్రి జాగరణ చేయాలి. రుద్రాభిషేకము చేసేవారు హస్తము అమృతమయ్యే అవుతుంది. అలాగే ఆవు పాలతో అభిషేకిస్తే సౌఖ్యము, ఆవు పెరుగుతో ఆరోగ్యము, ఆవు నెయ్యితో ఐశ్వర్యము, తేనెతో తేజోవృద్ధి, గంధంతో పుత్రుణ్ణి, పుష్పములతో భూమిని, సువర్ణ పూలతో అయితే దరిద్రనాశనము, నువ్వుల నూనెతో మృత్యుభయము లేకుండా చేస్తాయి. ద్రాక్షరథంతో కార్యసిద్ధి, పసుపు నీళ్లతో మంగళకరమైన శుభములు జరుగుతాయి. అలాగే కోరిన కోరికలు తీరాలంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అభిషేకము చేయవచ్చు. చైత్రమాసము చెరుకు రసముతో చేయవచ్చు. వైశాఖ మాసము గంధము నీటితో అభిషేకము చేయవచ్చు. జ్యేష్ఠమాసము ఫలముల అభిషేకము చేయవచ్చు. ఆషాఢ మాసము క్షీరము అభిషేకము చేయవచ్చు. శ్రావణ మాసము పంచదార నీరుతో అభిషేకము చేయవచ్చు. భాద్రపద మాసము ఆవు పాలతో అభిషేకము చేయవచ్చు. ఆశ్వీజ మాసము అన్నంతో అభిషేకము చేయాలి. కార్తీక మాసంలో దీపాల అలంకారంతో చేయవచ్చు. మార్గశిర మాసంలో నెయ్యితో అభిషేకము చేయాలి. పుష్యమాసములో తేనెతో అభిషేకము చేయాలి. మాఘమాసంలో నీటితో అభిషేకము చేయాలి. పాల్గొన మాసంలో పెరుగుతో అభిషేకము చేయాలి. ఈ వీడియోలో శివరాత్రి మరియు అభిషేకాల గురించి చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.